హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం అగాధం గురించి తెలుసుకుందాం. అగాధం ఇది చాలా విషయాల్లో వాడతారండి యాక్చువల్గా. కానీ నేను ఇప్పుడు ఈ వర్డ్ని ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, వయసులో ఉన్న పిల్లలు చదువుకొని ముందుకెళ్లకుండా వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళు పడే అగాధంలోంచి జీవితంలో ఎప్పటికీ బయటికి రాకుండా ఉండేలాగా చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ని. అది ఏంటని చూద్దాం. కొంతమంది చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ముందుకెళ్ళాలి, బాగుండాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ పిల్లలే ఉన్నారు అనుకుంటున్నాను నేను. కొంతమంది రౌడీలాగా తిరగాలి, గొప్ప కాలు రెత్తుకొని తిరిగితే ఏదో మనకు వచ్చేస్తుంది. ఏమీ రాదు చిన్న. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే కూడా నేను చెప్తున్నాను, ఆల్రెడీ రౌడీలను చూసేసాము, మర్డర్ చేసిన వాళ్ళని చూసేసాము, వాళ్ళు వీళ్ళు అందరూ చూడంగా మీరు ఒకవేళ అనుకోవచ్చు, మహా అయితే జైల్లో పోయి కొన్ని రోజులు ఉండేసి ఇంటికి వచ్చేయచ్చులేను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇది ఉంటుంది చూడండి, చుట్టుపక్కల చూసేవాళ్ళు చూపు కానీ మీకెవరు ఆ పిల్లని ఇవ్వకుండా, మిమ్మల్ని దేంట్లో అయితే ఇన్వాల్వ్ చేశారో వాళ్ళే మిమ్మల్ని పలకరించకుండా, మీ బతికేదో మీరు బతుకుతా, లేదా ఆ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయి, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతాయి మీ లైఫ్లో. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు కాబట్టి నేను ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మీరు చూస్ చేసుకునేది ఎలా ఉంటుందంటే, ఒక స్ట్రైట్ రోడ్ ఉంటుంది, ఒకటి అగాధం ఉంటుంది. వెళ్ళడమే అందరూ వెళ్ళి అగాధంలోకే పడిపోతున్నారు. కానీ ఎందుకు స్ట్రైట్ రోడ్ మీరు చూస్ చేసుకోవట్లేదు? ఏ తల్లి ఏ తండ్రి పోయి మీరు గుంతలో పడైనా ఎవ్వరు చెప్పరు. కానీ ఎందుకు ఇలా మీరు మీ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు? ఈ నిన్నానో అనుకుంటా యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక చిన్న పిల్లకి ఒకడు వచ్చి తాళి కట్టడం, ఆ అమ్మాయి అదేంటది ఫేస్ యాక్సెప్టెన్సీ లాగే పెట్టడం, మళ్ళీ ఆ తర్వాత దాని వీడియో తీయడం, దాన్ని ఇంకొకరు వచ్చి ఇది చేయడం. ఏంటిది మీరు ఆటలాడుకుంటున్నారని నాకు అర్థం కావట్లేదు. ఇవంతా లాస్ట్ చివరికి ఎవరి దగ్గరకు వస్తాయి తెలుసా? ఫస్ట్ మా దగ్గరకు వస్తాయి ఇవన్నీ. ఈ చెత్తంతా తీసుకుపోయి పోస్ట్ పెట్టేది యూట్యూబ్లో. ఆ తర్వాత ఆ చెత్తకి ఏదో ఒకటి జరుగుతుంది, ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి పడతారు. ఎందుకు అంతకుముందే ఆలోచించట్లేదు? ఎంత ఈజీగా ఆ అబ్బాయి కట్టేశాడంటే, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇది కరెక్ట్ కాదు. ఇది లైఫ్. ఇది మీ అంతకి మీరే మీ చేతులతో మీరే కూలదోసుకుంటున్నారు మీ లైఫ్ని. అసలు ఏమనుకుంటున్నారు మీరు లైఫ్ అంటే? ఇప్పుడు ఇది అయిపోతే ఇంకొకటి అయిపోతే ఇంకోటి అనుకుంటున్నారా? ఆప్షన్స్ ఏమి లేవు చిన్న లైఫ్లో. దేవుడు ఏది ఇచ్చాడో అదే ఉంటుంది. మీరు ఇన్ని ఆప్షన్స్ ఎత్తుకుంటున్నారు. చదువు లేకపోతే ఇంకొకటి లేకపోతే ఇంకొకటిలే. నెవర్. ఒక్కసారి అగాధంలో పడినామంటే ఆ అగాధం నుంచి బయట రావడానికే నీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటికంతా నీకు మొత్తం తెలుసుంటుంది, ఎక్కడెక్కడ ఏమి అనేసి మొత్తం తెలుసుంటుంది. అవన్నీ తెలుసుకునే లోపల నీ వయసు